సో, బడ్జెట్‌లో అవుట్‌లే ఆన్ మేజర్ స్కీమ్స్ మీద కొన్ని ట్రిక్స్ చెప్తూ ఒక 20 స్కీమ్స్ వరకు వాటి అమౌంట్ ఎంతనేది, వాటి ఎలొకేషన్ ఎంత ఉన్నది అనేది నేను చెప్పాను. నేను ఈ 150 స్కీమ్స్ మీద వీడియో ఎందుకు చేస్తున్నానంటే, బడ్జెట్ గురించి ఏదైనా క్వెషన్ వచ్చినప్పుడు మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇప్పుడు బడ్జెట్ అనే కాదు, ఎగ్జామ్స్‌లో ఏదైనా క్వెషన్ వస్తుంది అంటే, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన క్వెషన్ అయితే రావట్ల. అసలు వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అది. ఇంకా మనం ఇలాంటి క్వెషన్ కూడా ఇస్తున్నాడా అనేలాగా ఎగ్జామ్స్‌లో ఇప్పుడు క్వెషన్స్ వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ పార్ట్ నుంచి. దాన్ని బట్టి చదువుకోవాలి కాబట్టి, ఈ ఇయర్ బడ్జెట్ అలొకేషన్‌కి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయనేది నాకు తెలిసి ఎవరికీ అంత ఐడియా ఉండుండదు. సో, ఏంటంటే ప్రతి ఒక్కటి అసలు ఎగ్జామ్స్‌లో ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ చాలా తక్కువొస్తున్నాయి గాబట్టి, అన్‌ఎక్స్‌పెక్టెడ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇది పెద్ద కష్టమేం గాదు. ట్రిక్స్ ఎట్లాగో చెప్తున్నాను. మీరేంటంటే ట్రిక్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి ఈజీగా 1 మార్క్ అనేది ఈజీగా వస్తుంది. ఒకవేళ దీని నుంచి ఏదైనా క్వెషన్ వస్తే. ఈ స్కీమ్స్ గురించి చెప్పినట్టు ఏ రోజుకి ఆ రోజు వీడియో చూసుకొని, వీడియోలో క్లియర్‌గా లేకపోతే నేను స్క్రీన్ షాట్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ పెడుతున్నాను. ఖచ్చితంగా చూసి చదువుకోండి. అట్లా చదువుకోవడం వల్ల ట్రిక్స్ యూజ్ చేసి మీకు వెంటనే గుర్తుంటాయవి. రోజు మార్చి 1 నుంచి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క టాపిక్‌కి నేను ట్రిక్ అనేది యూజ్ చేస్తాను ఖచ్చితంగా. దాంట్లో బ్యాంకింగ్ గానీ, ఎకానమీ న్యూస్ కానీ, ఫినాన్షియల్ న్యూస్ కానీ వస్తే ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టికల్‌గా చెప్పి చూపిస్తాను మీకు. ప్రాక్టికల్‌గా రాసి చూపిస్తాను. నెక్స్ట్ 20 చూసినట్లయితే స్కీమ్ ఫర్ ఇండస్ట్రియల్ హౌసింగ్. హౌసెస్‌ని ఇండస్ట్రీగా మార్చాలి అంటే గవర్నమెంట్ డిసైడ్ అయ్యి 2,500,00,00,000 ఖర్చు పెడుతుంది. హౌసెస్‌ని ఇండస్ట్రియల్ హౌసెస్‌ని ఇండస్ట్రీగా మార్చాలంటే గవర్నమెంట్ ఇండస్ట్రీగా మార్చాలని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే 2,500,00,00,000 ఖర్చవుతుంది అని అంటుంది. చూడండి హౌసెస్‌ని ఇండస్ట్రీగా మార్చాలి అని గవర్నమెంట్ డిసైడ్ అయ్యి 2,500 క్రోర్స్ ఖర్చు పెడుతుంది. బడ్జెట్ అమౌంట్ వచ్చేసి 2,500 క్రోర్స్. అమృత్. అమృతం సీరియల్ గుర్తుందా మీకందరికీ? అమృతం సీరియల్ 10,000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఐ మీన్ 10,000 ఎపిసోడ్స్ ఉన్నాయా లేదా అని నాకు అంత ఐడియా లేదు. బట్ ట్రిక్ మాత్రమే. అమృతం సీరియల్ 10,000 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంది. సో, అమృత్ మిషన్‌లో అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దీనికి బడ్జెట్ అలొకేషన్ 10,000 క్రోర్స్. సిటీలో నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్. అర్బన్ డిజిటల్. సిటీలో ఒకప్పుడు కంప్యూటర్ నేర్చుకోవాలంటే నెలకి రూ. 120 కట్టి నేర్చుకునేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే ఒక సిస్టమ్ యూజ్ చేయాలంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఇట్లా మనీ కట్టుకుంటే వాళ్ళు సిస్టమ్ యూజ్ చేసుకొనిచ్చేవాళ్ళు. సో, ఆ ట్రిక్ ఇది. అర్బన్ డిజిటల్. సిటీ అంటే అర్బన్. ఒకప్పుడు కంప్యూటర్, డిజిటల్ నేర్చుకోవాలంటే నెలకి రూ. 120 కట్టాలి. సో, బడ్జెట్ అలొకేషన్ వచ్చేసి 1,250 క్రోర్స్. స్వచ్ఛ్ భారత్ మిషన్ అర్బన్. స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో వర్కర్స్ ఉంటారు కదా! స్వచ్ఛ్ భారత్ మిషన్‌కి సంబంధించి వర్కర్స్‌కి ఇంత అమౌంట్ ఇస్తారు స్కీమ్‌లో. అయితే ఇది ట్రిక్ మాత్రమే. ఎంత ఇస్తారని నాకంత ఐడియా లేదు. స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో వర్కర్స్‌కి 5,000 ఇస్తారు. అర్బన్ సరౌండింగ్స్‌ని క్లీన్ చేసినందుకు. అర్బన్‌లో అయితే. అర్బన్ సరౌండింగ్స్ క్లీన్ చేసినందుకు రూ. 5,000 ఇస్తున్నారంట. స్వచ్ఛ్ భారత్ మిషన్ రూరల్ గూడా ఉంది. అది చూసినట్లయితే గ్రామీణ్ చూడండి. స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామీణ్. స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో వర్కర్స్‌కి గ్రామీణ్ అంటే రూరల్‌లో క్లీన్ చేసినందుకు, రూరల్ సరౌండింగ్స్‌ని క్లీన్‌గా ఉంచుతున్నందుకు ఎంత ఇస్తున్నారంటే రూ. 7,100. అర్బన్‌లో అయితే తక్కువ, రూరల్‌లో ఎక్కువ. ఇలా గుర్తుపెట్టుకోండి. అర్బన్‌లో తక్కువ, రూరల్‌లో ఎక్కువ. రూరల్‌లో ఎంతంటే 7,100. అర్బన్‌లో 5,000. అది. ట్రిక్ వచ్చేసి బడ్జెట్ ఎలొకేషన్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్‌కి 5,000 క్రోర్స్. పీఎం ఈ బస్ సేవా స్కీమ్. ఈ బస్ అంటే ఎలక్ట్రిక్ బస్. సేవ ఇక్కడ ఏంటంటే ట్రిక్ వచ్చేసి తిరుపతిలో సేవ చేసుకోవడానికి 1,300 బస్సులు ప్రొవైడ్ చేశారంట. ఈ బస్సు సేవ అంటే తిరుపతి సేవ అలా తీసుకున్నాను. తిరుపతిలో సేవ చేసుకోవడానికి 1,300 బస్సులు. సో, బడ్జెట్ ఎలొకేషన్ వచ్చేసి 1310 క్రోర్స్. పీఎం ఈ బస్ సేవ స్కీమ్. అర్బన్ ఛాలెంజ్ ఫండ్. యూత్ అర్బన్‌లో కంటే విలేజ్ లైఫ్ బావుంటదని ఛాలెంజ్ చేసి రూ. 10,000 బెట్టింగ్ పెట్టారంట. అర్బన్ ఛాలెంజ్. యూత్ అర్బన్‌లో కంటే విలేజ్ లైఫే బావుంటదని చెప్పి ఎంత అర్బన్ ఛాలెంజ్. ఫండ్ ఎంత పెట్టారు? ఫండ్ అంటే అమౌంట్. 10,000 బెట్టింగ్ పెట్టారు. ఇక్కడొచ్చేసి బడ్జెట్ ఎలిగేషన్ వచ్చేసి 10,000 కోట్లు.
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. యాక్చువల్‌గా కృషి సించాయి ఏంటంటే వాటర్ ఇరిగేషన్, అంటే వాటర్‌ని తక్కువ యూజ్ చేసి ఫార్మ్ అంటే పొలంలో ఎక్కువ యూజ్ చేయాలి అని చెప్పేసేసి ఇరిగేషన్‌కి సంబంధించి ఇది స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. బట్ ట్రిక్ వేరే ఉంది ఇక్కడ. ట్రిక్ నేనేం చెప్తున్నా అంటే సచిన్ టెండూల్కర్ ఉన్నారు గదా! అతను కష్టపడి ఇప్పటి వరకు 8260 స్కోర్ 8260 వరకు స్కోర్ చేశారు. ఇప్పటి వరకు ఇంత స్కోర్ సాధించారు. 8260. సో, బడ్జెట్ ఎలొకేషన్ వచ్చేసి 8260. ఇంటర్‌లింకింగ్ ఆఫ్ రివర్స్. మన దేశంలో టోటల్‌గా 24 రివర్స్‌ని ఇంటర్‌లింకింగ్ అంటే కలపడం ఒకదానికొకటి. ఇంటర్‌లింకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! అవి. ఇంటర్‌లింకింగ్ నేను ట్రిక్ ఏం చెప్తున్నా అంటే మన దేశంలో టోటల్‌గా 24 రివర్స్. 24 అనేది గుర్తుపెట్టుకోండి. 24 రివర్స్‌ని కలుపుతున్నారు. ఇంటర్‌లింకింగ్ అంటే కలపడం. బడ్జెట్ ఎలొకేషన్ 24,000 క్రోర్స్. పోలవరం ప్రాజెక్ట్ గుర్తుంది కదా! పోలవరం ప్రాజెక్టు ఇంకో 3 మంత్స్‌లో 2+1 3 మంత్స్‌లో కంప్లీట్ అవుతుంది అనుకోండి. ఇది ఎప్పుడు కంప్లీట్ అయిద్దో ఎవరికీ తెలీదు. పోలవరం ప్రాజెక్ట్ ఇంకో 3 మంత్స్‌లో కంప్లీట్ అవుతుంది. 3 మంత్స్ అంటే 2+1 అని చేసుకోండి. 2 మంత్స్ అంటే 60 డేస్. కొంచెం ఒకటి తక్కువ 59 ప్లస్ 1 మంత్ అంటే 30 డేస్. కొంచెం ఒక 6 ఎక్స్‌ట్రా ఏసుకోండి. అలా 5926 పోలవరం ప్రాజెక్ట్‌కి 5926 క్రోర్స్ అనేది అలొకేట్ చేశారు పోలవరం ప్రాజెక్ట్‌కి. ఇలా గుర్తుపెట్టుకోండి. పోలవరం ప్రాజెక్ట్ ఇంకో 3 మంత్స్‌లో కంప్లీట్ అవుతుంది. ఆ 3 మంత్స్ 2+1 అని పెట్టుకోండి. 2 మంత్స్ అంటే 60 డేస్. సో, 59. 1 మంత్ అంటే 30 డేస్. కొంచెం 6 ఎక్స్‌ట్రా ఏసుకుంటే 36. 5936. జల్ జీవన్ మిషన్, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్. జల్ జీవన్ మనకి 24 జల్ జీవన్ మిషన్ బతకడానికి జల్ అంటే వాటర్. బతకడానికి 24/7 మనకు వాటర్ ఉండాలి. 24/7 24 అనేది 6 మల్టిపుల్ 7. సో, బడ్జెట్ అలొకేషన్ వచ్చేసి 67,000 క్రోర్స్. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఇందాక చెప్పాను కదా! 7,100. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇక్కడొచ్చేసి బడ్జెట్ అలొకేషన్ స్వచ్ఛ భారత్‌కి 7,192. రిమైనింగ్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్‌లో యాక్చువల్‌గా ఇట్లా బడ్జెట్ గురించి అడిగేటప్పుడు ఏంటంటే దగ్గర దగ్గర ఆప్షన్స్ అనేవి ఉండవు. కొంచెం వేరీ అవుతుంటాయి. సో, అందుకే నేను ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకొని మాత్రమే ట్రిక్ యూజ్ చేసి చెప్తున్నాను. టోటల్‌గా చెప్పాలి అంటే కొంచెం కష్టమవుతుంది. మీరు ఇలా నేర్చుకునే కంటే గూడా ఇలా ఎన్నని నేర్చుకుంటారో, ఇలా నేర్చుకునే కంటే కూడా ట్రిక్ యూజ్ చేశారనుకోండి సడెన్‌గా మైండ్‌లోకొస్తది. ఓహ్! ఈరోజు ఆ ట్రిక్ ఇలా చదివాను కదా! అని చెప్పేసి మైండ్‌లోకొస్తుంది మీకు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ జ్యుడిషియరీ అంటే కోర్ట్. అలా అనుకో. కోర్ట్ యాక్చువల్‌గా జ్యుడిషియల్ సిస్టమ్ అంటే కోర్ట్ కదా! ఒకవేళ ఏదైనా కేస్ నడుస్తుందనుకోండి కోర్ట్‌లో. కేస్ క్లోజ్ అవ్వాలంటే కోర్ట్‌లో లాయర్‌కి ఎంతో కొంత అమౌంట్ కట్టాలి. మీరు నెలకి ఏం చేస్తున్నారంటే రూ. 1000 కడుతున్నారు అలా. బడ్జెట్ అలొకేషన్ 1000 క్రోర్స్. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం. కార్య కార్యకారం. జన వికాస్ కార్యకారం. వికాస్ పెళ్లి అని తీసుకోండి. ఈ కార్యకారం అనేది కార్యక్రమం అనుకోండి. ఏదైనా పెళ్లి గాని ఇంకేదైనా. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యకారం. వికాస్ పెళ్లి స్టార్ట్ అవ్వడానికి ఇంకా రైల్వే టైమింగ్ తీసుకోండి. వికాస్ పెళ్లి స్టార్ట్ అవ్వడానికి ఇంకా 19 అవర్స్ 14 మినిట్స్ టైం పట్టిద్ది. టైం ఉందంట. వికాస్ పెళ్లి స్టార్ట్ అవ్వడానికి ఇంకా 19 అవర్స్ 14 మినిట్స్ టైం ఉంది. సో, బడ్జెట్ అలొకేషన్ వచ్చేసి 1914 క్రోర్స్. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్. స్వరాజ్ అనేది గుర్తుపెట్టుకోండి. స్వరాజ్యం నా జన్మ హక్కు అనేది బాల్ గంగాధర్ తిలక్ నినాదం కదా! అతనేంటంటే 1000 డేస్ ఆహ్, ఆ నినాదాన్ని యూజ్ చేసుకొని 1000 డేస్ దేశం కోసం పోరాడారు. అలా గుర్తుపెట్టుకోండి. స్వరాజ్యం నా జన్మ హక్కు అని బాల్ గంగాధర్ తిలక్ 1000 డేస్ పోరాడారు. 1064 1000 అంటే 1000 కాదు 1064. ఈ రిమైనింగ్ ఫిగర్ ఏదైతే ఉందో అది మీరు గుర్తుపెట్టుకోండి. నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్. సోషల్ అంటే నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే ట్రిక్ సోషల్ మీడియా అని తీసుకున్నాను. అసిస్టెన్స్ అంటే సహాయం. అసిస్టెన్స్ అంటే మనకి తోడు అని. సోషల్ మీడియా సహాయంతో ఇప్పుడు అందరూ 9652 అనే నెంబర్ యూజ్ చేసి ఇప్పుడు జరిగే ఫ్రాడ్స్ గురించి తెలుసుకుంటున్నారంట సోషల్ మీడియా ద్వారా. డైరెక్ట్‌గా సోషల్ మీడియా యూజ్ చేసి. ఏ నంబరు 9652. యాక్చువల్‌గా ఇది ఆ నెంబర్ యూజ్ చేయరు. దానికి నంబర్స్ ఉంటాయి. నేనేంటంటే ట్రిక్ కోసం ఈ నెంబర్ చెప్తున్నాను. సోషల్ మీడియా సాయంతో ఇప్పుడు అందరూ 9652. బడ్జెట్ అలొకేషన్ వచ్చేసి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌కి 9652 క్రోర్స్. మహాత్మా గాంధీ ఎంజీఎన్ఆర్‌ఈజీఎం మీకు గుర్తుంటుంది కదా! మన్రేగా.
మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్కి ఎంత ఎలికేట్ చేశారంటే 86,000 క్రోర్స్. ఇక్కడ నేను తీసుకున్నా అంటే గాంధీ గారు 78 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. దాన్ని రివర్స్ చేశారనుకోండి 87, ఒకటి తక్కువ 86. సో దట్ ఈస్ ద ట్రిక్. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. గ్రామ్ సడక్, సడక్ అంటే రోడ్, గ్రామాల్లో రోడ్స్ వేయడం దాని గురించి ఇది. రోడ్స్, సడక్ అంటే రోడ్స్. మార్చ్లో టోటల్గా 19 రోడ్ కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారంట విలేజెస్లో. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన మార్చ్ మంత్లో 19 రోడ్ కన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారంట. బడ్జెట్ ఎలికేషన్ వచ్చేసి 19,000 crores. నెక్స్ట్ వచ్చేసి దీన్ దయాళ్ అంత్యోదయ్ యోజన. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ డేనల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ దయాళ్ అంత్యోదయ్, ఈ అంత్యోదయాన్ని అంత ఉదయం, అంత్యోదయ అంటే అంత ఉదయం, అంత ఉదయాన్నే ఎవరికైనా 20,000 డబ్బులు ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. సో ఎవరో మీ ఫ్రెండ్ వచ్చి ఉదయాన్నే డబ్బులు అడిగాడు అనుకోండి 20,000, అంత ఉదయాన్నే ఇవ్వాలంటే కష్టం. అంత్యోదయ అంటే అంత ఉదయాన్నే 20K ఇవ్వాలంటే చాలా కష్టం కదా. 20K అనేది కొంచెం అప్రాక్సిమేట్ ఇది. యాక్చువల్గా రౌండ్ ఫిగర్ వచ్చి యాక్చువల్ బడ్జెట్ ఎలొకేషన్ 19,005 crores. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. నిన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0లో చెప్పాను. అర్బన్కి అయితే 20,000 అవుతుంది. అదే అర్బన్ 2.0లో ఇంకా ఎక్కువ కాబట్టి అది నెలకైతే ఇది రోజుకి 300 అవుతుంది అని. ఈ గ్రామీణ్లో ఏంటంటే విలేజెస్లో రెంట్కి ఉండాలంటే ఎంత అవుతుందని మీరు ఆలోచిస్తున్నారు. 5,000, 4,000, 3, 2 కాదు 800 అవుతుంది అని ఆలోచించి ఒక 800 అవుతుంది అనుకుంటారు. 5, 4, 3, 2, 800 అని. ఇక్కడ అమౌంట్ ఎంత అంటే 5, 4, ఈ 3, 2 ఇట్లా ఉంచారనుకోండి. ఇది మొత్తం ఇవి లేవనుకోండి 3, 2, 800 కదా ఇటు సైడ్ అంతా. సో 800 అలా గుర్తుపెట్టుకోండి. 5, 4, 8, 3, 2 బడ్జెట్ ఎలొకేషన్ వచ్చేసి. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. కృషి సించాయ్ యోజన ఇందాక వాటర్ ఇరిగేషన్ దాని గురించి అని చెప్పాను కదా. అయితే దీంట్లో వాటర్ షెడ్ డెవలప్మెంట్ అనేది ఒక కాంపోనెంట్. వాటర్ షెడ్ అంటే ఎక్కువ ఫార్మర్స్కి ఐడియా ఉంటుంది వాటర్ షెడ్ గురించి. ఎవరికైనా వాటర్ షెడ్ కావాలి అంటే ఇప్పుడు 2,500 ఖర్చు అవుతుంది అంటున్నారు, అంటే కొనడానికి. 2,500కే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు వాటర్ షెడ్ కన్స్ట్రక్షన్కి. గవర్నమెంట్ వాళ్ళు వాటర్ షెడ్ కన్స్ట్రక్షన్స్కి ఇప్పుడు 2,500 రూపాయలకి ఇచ్చేస్తున్నారంట. దాన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా వాటర్ షెడ్ కావాలంటే 2,500కి ఇచ్చేస్తున్నారు. బడ్జెట్ ఎలికేషన్ 2,505 crores.